హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఈ రోజు అయితే నేను ఒక స్పెషల్ డిష్ తోటి మీ ముందుకు వచ్చేసాను. డిష్ అంటే ఏంటి అనుకుంటున్నారు కదా, ఒక స్వీట్ ఐటమ్ అండి. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. చూసారు కదా, నేనైతే ఒక 250 గ్రామ్స్ వరకు మైదా తీసుకున్నాను. చాలా బాగుంటుంది. ఎవరైనా మైదా తినడం ఇష్టం లేని వాళ్ళైతే గోధుమ పిండితో చేసుకోవచ్చు. గోధుమ పిండితో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇదైతే మనం పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం సేపు అయితే ఓన్లీ మైదాని మాత్రమే వేయించుకోవాలండి. అది కొంచెం ఆ స్మెల్ ఫ్లేవర్ మారే అంతవరకు మనం వేయించుకోవాలి. చూసారు కదా, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది మైదా. ఇలా వచ్చిన తర్వాత మనము దీంట్లోకి అయితే కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి అయితే తీసుకుంటాను. మాకు ఆస్ట్రేలియాలో నాకైతే మంచి నెయ్యి దొరకలేదండి. టేస్ట్ అంత బాగుండదు, ఫ్లేవర్ కూడా. నేనైతే ఈ నెయ్యి యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అయితే యూజ్ చేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉందో తెలుసుకొని మంచిది లాస్ట్కి తీసుకుందాం అన్నట్టు. ఈ నెయ్యి అయితే నేను ఫస్ట్ ఒక స్పూన్ అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా, ఒక స్పూన్ ఎక్కువే తీసుకున్నాను, పెద్ద స్పూన్ తోటి. అది వేసేసుకొని మనం బాగా మిక్స్ చేయాలన్నమాట. అంటే ఆ మైదా పిండికంతా బాగా పట్టేలాగా ఆ నెయ్యిని బాగా మిక్స్ చేయాలి. ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదండి. ఒక్కొక్క స్పూన్ మాత్రమే వేసుకుంటూ మిక్స్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి స్వీట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, అదంతా మిక్స్ అయిన తర్వాత నేను ఇంకో స్పూన్ తీసుకున్నాను. రెండో స్పూన్ అయితే వేసుకున్నాను. నేను 250 గ్రామ్స్ చేశాను. సో నాకు 3 స్పూన్ల నెయ్యి అయితే సరిపోయిందనమాట. చూసారు కదా, మూడో స్పూన్ అయితే వేసేస్తున్నాను. నాకు ఇక్కడ అర్థమైపోయింది 3 స్పూన్లతో సరిపోద్ది అనేసి. అందుకని 3 స్పూన్సే తీసుకున్నానండి. ఎక్కువ చేసుకునే వాళ్ళకైతే కొంచెం ఎక్కువ నెయ్యే పడుతుంది. మన ఇండియాలో అయితే ఫ్రెష్ నెయ్యి దొరుకుతుంది. ఇక్కడైతే మాకు ఫ్రెష్గా దొరకదు. అందుకే ఇలా ఈ నెయ్యి తీసుకున్నాను. పర్లేదు, టేస్ట్ కూడా కొంచెం బాగానే వచ్చింది ఆ రోజు. చూసారు కదా, ఇలాగైతే మనము మొత్తం ఉండలు ఏం లేకుండా బాగా గరిటతో కొంచెం ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలండి. చూసారా, మనకైతే ఇట్లా రావాలన్నమాట పిండి మొత్తం కూడా. కొంచెం సేపు అలా వదిలేసేయండి. రెడీ అయిన తర్వాత ఆఫ్ చేసేసుకొని, ఇదంతా కూడా ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలి. ఎందుకు అంటే ఇదంతా మాడిపోతుంది, లేకపోతే మైదా కదా తొందరగా మాడిపోతుంది. అందుకని సిమ్లో చేసుకోవాలి. చూసారు కదా, ఇదంతా కొంచెం చల్లారైన తర్వాత మన చేతికైతే అంటుకోవట్లేదు. ఇదైతే చక్కెర పొడి అండి. మామూలుగా ఆస్ట్రేలియాలోనే షుగరు పొడిలాగే ఉంటుంది, కానీ నేను ఇంకా మిక్సీ పట్టాను అనమాట, ఇంకా మెత్తగా వస్తుంది కదా అనేసి. దాన్నైతే నేను టోటల్గా ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. మీకు కొలత కోసం చెప్తున్నాను. 4 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. చూసారు కదా, ఇదంతా కూడా మనం మొత్తం ఆ పిండికి బాగా పట్టేలాగా బాగా ప్రెస్ చేసుకుంటూ కొంచెం ఫోర్స్ తోటి ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, కలిపిన తర్వాత మనకి ఉన్న పిండి కంటే కూడా కొంచెం డబల్ అవుతుందన్నమాట పిండి అనేది. చూసారా, ఇలాగ అయిన దాన్ని నేనైతే కలర్ యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇట్లా 2గా డివైడ్ చేసుకున్నాను. మీరు కలర్ యాడ్ చేయాలి అనుకోకపోతే ఒకేలాగా చేసేసుకోవచ్చండి. దీనికి ఆరెంజ్ అని కాదు, ఎల్లో కానీ రెడ్ కానీ మీ ఇష్టం వచ్చిన కలర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ అయితే తీసుకుంటున్నాను. మాకు ఇట్లా ఇక్కడ లిక్విడ్ ఫార్మాట్లో దొరుకుతుంది, అందుకని లిక్విడే తీసుకున్నానండి నేను. మీరు పొడి దొరికితే మామూలుగా కలర్స్ పొడి కూడా దొరుకుతాయి కదా, ఫుడ్ కలర్, అవైనా వేసుకోవచ్చు కొంచెం వాటర్లో కలిపేసి. చూసారు కదా, ఇదంతా కూడా మనం కలర్ ఆ పిండికి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట కంప్లీట్గా. అలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ప్రతి దానికి మనకి ఎక్కడ ఇది మైదా కలర్ ఉంటుంది కదా, గోధుమ కలర్ అయితే కనిపించకుండా మనకి కంప్లీట్గా ఈ కలర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఆరెంజ్ కలర్లోకే కనిపిస్తుంది. సో అందుకని మనం బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఇట్లా బాక్స్ ఉంది, ఆ బాక్స్ పెట్టామంటే అతుక్కుంటుంది. సో బటర్ అవన్నీ పూయడం ఎందుకులే అని నా దగ్గర బటర్ పేపర్ అవైలబిలిటీ ఉంది కదా అని బటర్ పేపర్ వేసేసి, చూసారు కదా నేను ఏ విధంగా అయితే ప్రెస్ చేస్తున్నానో ఆ విధంగా ప్రెస్ చేయండి. నేను పెద్ద బాక్స్ తీసుకున్నాను, చిన్న బాక్స్ తీసుకుంటే సరిపోతుంది కొంచెం పిండి కాబట్టి. చూసారు కదా, ఇలాగా నేను అది ఫస్ట్ వచ్చేసి మనము గోధుమ కలర్లో ఉన్న పిండిని అయితే ప్రెస్ చేసేసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి ఇలా ఆరెంజ్ కలర్ ఏదైతే రెడీ చేసుకున్నామో అది కూడా అలా ప్రెస్ చేసేసుకొని, నేను అంతకంటే ముందే కొంచెం బాదం పప్పు జీడిపప్పు వేయించుకొని ఇట్లా చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని ఉన్నాను. అవన్నీ కూడా వేసి కొంచెం అట్లా ప్రెస్ చేసాము అంటే దానికి మంచిగా అతుక్కుపోతుంది అనమాట. చూసారు కదా, నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో అలా చేసేసేయండి. అలా చేసి ఒక 10 మినిట్స్ అలాగ వదిలేసేయండి అనమాట. 10 మినిట్స్ వదిలేశారు అంటే ఏమవుతుందంటే అది కొంచెం గట్టి పడుతుంది అనమాట. మనం కట్ చేసుకోవడానికి పీసెస్గా ఈజీగా వస్తుంది. చూసారు కదా, అలా ఒక 10 మినిట్స్ వదిలేసిన తర్వాత ఇది ఈ బటర్ పేపర్తో సహా నేనైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆ బాక్స్లో కట్ చేసాము అంటే మనకి సరిగా రావు, అందుకనేసి నేను ఇట్లా ప్లేట్లోకి ప్రిఫర్ చేశాను. మీరు కరెక్ట్గా కట్ చేసుకోగలను అనుకుంటే బాక్స్లోనే కట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూసారా, నేనైతే ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఏం లేదండి, కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే అలా ఒక పీస్ తీసుకొని ఫస్ట్ మనం తినేయాలన్నమాట.
అంటే నేను జోక్ అంటున్నానులే, మామూలుగా మీరు తినొచ్చు, ఎవరికైనా ఇంట్లో అలా పెట్టచ్చు. టేస్ట్ మాత్రం నన్ను నమ్మండి చాలా బాగుంటుంది, అద్దరిపోతుంది అనమాట టేస్ట్. చూసారా మనకైతే పైన ఆరెంజ్ కలర్, కింద ఈ గోధుమ కలర్ అయితే వస్తుంది. ఇది మనం ఎవరికైనా ఇచ్చామంటే ఏ స్వీట్ షాప్లో కొన్నారు, స్వీట్ షాప్ చెప్పండి అని అడుగుతారనమాట. అంత టేస్టీగా ఉంటుంది, నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అనమాట స్వీట్ అనేది. ఇది నేను వేరే వాళ్ళకి పంపించడం కోసం అయితే ఈరోజు ఈ స్వీట్ అనేది రెడీ చేశాను. సో అందుకని మేము బాక్స్లో అయితే వేసేసాను, ఈ బాక్స్లో వేసి పెట్టేశాను అనమాట. చూసారు కదా, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ బాయ్.